నమస్కారం. నేను డాక్టర్ జె. శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ అండి. రెనో ఎన్ఐజీఎల్ హాస్పిటల్స్, బంజారాహిల్స్. మా దగ్గరికి యూజువల్‌గా వచ్చే పేషెంట్స్ పొట్టలో నొప్పి కోసం వస్తది. పొట్టలో నొప్పికి చాలా కారణాలుంటాయండి. మెయిన్‌గా పొట్ట అనేది చాలా పెద్ద బాక్స్ లాంటిది. దాంట్లో చాలా స్టమక్ ఉంటది, ఇంటెస్టైన్స్ ఉంటాయి, ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ఉంటది, గాల్ బ్లాడర్ ఉంటది, లివర్ ఉంటది. సో, దేనివల్ల ఏ ప్రకారమైన పెయిన్ అనేది మనం చూస్తే గాని చెప్పలేము. అండ్ యూజువల్‌గా ఏంటంటే స్టమక్ సంబంధించిన పెయిన్ అయితే యూజువల్‌గా వామిటింగ్స్, తిన్నాక పెయిన్ రావడము, తర్వాత అజీర్తి, ఆకలి తక్కువ అవ్వడము ఇట్లాంటి వాటితోటొస్తది. మన ప్యాంక్రియాస్‌కి సంబంధించినయి, గాల్ బ్లాడర్‌కి సంబంధించిన పెయిన్ తినంగానే వెంటనే పెయిన్ రావడము, తర్వాత పెయిన్ చాలా సివియర్‌గా ఉండడము, కంటిన్యూయస్‌గా వస్తా ఉండడం, పోతా ఉండడం ఇట్లాంటివి చేస్తా ఉంటది. సో, వీటికి మనము పెయిన్‌తో పాటు మనం పెయిన్‌కి కాజ్ ఏంటో తెలుసుకోవడానికి కొన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయండి. యూజువల్‌గా గొంతులో ఏసి పొట్టలో చూడడం ఉంటది. గ్యాస్ట్రోస్కోపీ అంటాము. సో, వీటి వల్ల మనకి చాలా వరకు అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా తెలుస్తది. తర్వాత అప్పుడప్పుడు గాల్ స్టోన్స్, తర్వాత సీవీటీ స్టోన్స్ అంటాము. ఆ స్టోన్స్ వస్తే మాత్రం మనం ఎండోస్కోపీ ద్వారా తీయడానికి ఆస్కారం ఉంటది. ఈ పెయిన్ తోటి జాండీస్ కూడా వచ్చే అవకాశం ఉంటది. ఆ జాండీస్ కూడా ఈ స్టోన్స్ వల్ల, లేకపోతే ఏమన్నా క్యాన్సర్ ఉన్నా, ఏమున్నా దానివల్ల అది ఉంటదండి. సో, దానికి మనం ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ప్యాంక్రియాస్ అనేది చాలా సైలెంట్ ఆర్గాన్. ఇది పెయిన్ కాజ్ చేస్తే మాత్రం చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పొట్ట ఉబ్బరంగా ఉండడము, పొట్టను తుబ్బిపోవడము, ఊపిరితిత్తులకు నీళ్లు రావడము, ఇవన్నీ చాలా డేంజర్ కాజ్ చేస్తాయండి. ప్యాంక్రియాటిక్ డిజార్డర్స్ అంటాం వీటిని. ప్యాంక్రియాటైటిస్ అంటారు. వీటికి మెయిన్‌గా మనము ఎండోస్కోపీ ద్వారా పెయిన్ తగ్గించడము, తర్వాత ఏమన్నా ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాము. అల్ట్రాసౌండ్ అంటే ఇవి హై ఎండ్ ప్రొసీజర్స్ అండి ఇవి. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ తర్వాత ఫ్లూయిడ్ కలెక్షన్‌ని తీసేయడము, తర్వాత పెయిన్ తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేయొచ్చు. సో, ఇంకోటి పొట్టలో ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇంటెస్టైన్స్‌లో అప్పుడప్పుడు బ్లాకేజెస్ వస్తా ఉంటాయి. ఈ బ్లాకేజెస్ దేనివల్లనన్నా కావచ్చు. సో, దానికి మనం ఎండోస్కోపీ ద్వారా డీకంప్రెస్ చేస్తాము. తర్వాత అప్పుడప్పుడు పేగులు మెలిక పడిపోతా ఉంటాయి. వాల్వులస్ అని అంటారు. వాటిని డీకంప్రెస్ చేయడము. తర్వాత అప్పుడప్పుడు ఫిస్టులాస్ డెవలప్ అయితాయి. వాటిని కూడా క్లోజ్ చేయడము. ఇవన్నీ హై ఎండ్ ప్రొసీజర్స్ అండి. ఇవన్నీ ఇక్కడ మేము రెనో ఎన్ఐజీఎల్ హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌గా చేస్తా ఉంటాము. సో, ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ డూ కన్సల్ట్ రెనో ఎన్ఐజీఎల్ హాస్పిటల్స్.